అంటే ఇక్కడ డబ్బు పంపిణీ వందల కోట్ల రూపాయలు అందరూ ఎందుకు మనం లిటరల్ గా చాలా మంది దొరికారు. మా మా నాయకులు మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఉల్టా మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇట్లాంటి పాయింట్స్ అన్ని కూడా వరుస పెట్టి ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఇట్లాంటి ఈ ఫ్యాక్టర్స్ తీసుకొని మైనార్టీని ఉపయోగించడానికి మైనార్టీలనే ఓటు బ్యాంక్ లక్ష్యంగా ఈ రోజు గెలుస్తున్నారు తప్పితే ఒక్కవేళ నిజంగా నేను చెప్పాను ఇంతకుముందు 70% దాటితే నిజమైన గెలుపు కాదు కానే కాదు 70% దాటితే భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా మెజార్టీ వచ్చేది. బీహార్ వెళ్దాం సార్. బీహార్ మాట చెప్పిన వెంటనే మీ ఫేస్ బాగా పొంగిపోవాలి. ఎందుకంటే అసలు 189 అండ్ మహాగఠబంధన్ వచ్చి 50 అండ్ ఇతరులు 4. ఓకే, ప్రెసెంట్ ట్రెండ్స్ చూస్తే కనుక తెలుస్తోంది. ఎట్లా అంటే ఇది ఎవరి ప్రభ, ఎవరి చరిష్మా, నితీష్ ఆర్ ప్రధాని మోడీ, ఏం చెప్తారు? డెఫినెట్ గా ఎన్డీఏ కూటమి ఏదైతే డెవలప్మెంట్ గానీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తా ఉందో భారతదేశం అంతా కూడా డెఫినెట్ గా దాన్ని స్వాగతిస్తా ఉన్నారు. భారతదేశ ప్రజలందరూ స్వాగతిస్తా ఉన్నారు. మోడీ హవా తక్కువేం కాదు కదా. ప్రతి ఒక్కటి ఆయన ఒకటే ఆలోచన ఉంటది. అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం, అంత్యోదయ సిద్ధాంతం అనేది ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతి ఒక్కరు బాగుపడాలి ఈ భారతదేశంలో అనే ఆలోచనతోటి అందరిని డెవలప్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. సో ఇక్కడ ఒకవైపు నుంచి కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతా ఉంది బీహార్ లో. కనీసం తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోతా ఉన్నాడు, వెనకంజలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళని, ఎందుకంటే వీళ్ళంతా జంగిల్ రాజు ఏం జరిగే అవకాశాలు 200 పైన స్థానాలు భారతీయ ఎన్డీఏ కూటమి గెలుస్తా ఉంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుస్తా ఉన్నారు. 100% ఎవరు ఆపలేరు. ఇక ఎందుకంటే నేను అనేది సమాధానం చెప్పలేదు. చెప్పండి, ఎవరి ప్రభ? ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ తర్వాత నితీష్ కుమార్ గారు ఏదైతే కష్టపడి ఈ బీహార్ ప్రజల్ని డెవలప్ చేయడానికి లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఏదో చేస్తా ఉన్నారో డెఫినెట్ గా వాళ్ళందరూ ఆదరిస్తా ఉన్నారు, అభిమానిస్తా ఉన్నారు. కాబట్టి ఈ గెలిపే కనపడుతుంది. షూర్ సార్. మనతో పాటు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ బీఆర్ఎస్ నాయకులు కూడా మనకి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా మనోహర్ గారు కాంగ్రెస్ నాయకులు కూడా మనకి అందుబాటులోకి వచ్చారు. సార్ మనోహర్ సార్, నేను వీళ్ళిద్దరితో కూడా మాట్లాడాక అప్పుడు మీతో మాట్లాడతాను. మనం చాలా చర్చించుకోవాలి. సార్ దత్తాత్రేయ గారు, ఏమిటి ఎలా చూస్తారు? మొత్తానికి వాళ్ళు చెప్పినట్టుగా 20,000 దాటి ఆ దిశగానే వెళుతున్నారు ఎన్నికల ఫలితాల్లో. ఏమంటారు? మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం అండ్ ఈరోజు కూడా ఇలా మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఏం చెప్తారు? ఏమంటోంది బీఆర్ఎస్? సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అబులపాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ధన ఏదైతే ఉందో ఆర్థికంగా వాళ్ళని డబ్బులతో కావచ్చు, చీరలతో కావచ్చు, ప్లస్ ఫేక్ ఓట్లండి, వృద్ధులు, వికలాంగులు, మైనారిటీల ఓట్లను, చనిపోయిన వాళ్ళ ఓట్లను కూడా ఎక్కడికక్కడ వాడుకొని గెలిచినటువంటి ఎన్నిక. ఇంకోటి ఏమైందంటే మేము ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము చెప్తూనే ఉన్నాము, ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో 4 ఓటర్స్ ఉంటే 27 ఓటర్స్ ఎంత భయంకరంగా కొత్త ఓటర్స్ ను సృష్టించడము లేకపోతే ఫేక్ ఓట్లను సృష్టించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టుగా కనిపిస్తా ఉంది. మేము ఒకటే అండి, మేము ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి గెలుపు అయితేనేమో దీన్ని స్వాగతించడానికి ఆస్కారం ఉండేది. కానీ ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇప్పుడే అభ్యర్థి యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా యూసుఫ్ నగర్ కావచ్చు, రహమత్ నగర్ లో యూసుఫ్ కూడా రహమత్ నగర్ లో అభ్యర్థి వాళ్ళ ఫాదర్ ఏదైతే శ్రీశైలం యాదవ్ గారు తిరుగుతున్నప్పుడు తన వెనకాల నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను పెట్టుకొని ఒక్కొక్క ప్రభావితమైనటువంటి వ్యక్తులు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి బలవంతంగా వాళ్ళ పైన భుజాల పైన చేతులేసి ఫోటోలు దిగి తర్వాత కలుస్తానని చెప్పేసి అనడం, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవని మాట్లాడడం. నేను స్వయంగా రహమత్ నగర్ లో కార్మిక్ నగర్ ప్రాంతంలో దాదాపుగా 169 నుంచి 174 బూత్ వరకు మేము మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారితో కలిసి పనిచేస్తాం. సో స్వయంగా మేము పనిచేస్తున్న ప్రాంతంలో కూడా సాయంత్రం 4 తర్వాత మొత్తం తాగి గాంజా లాంటివి కావచ్చు లేకపోతే మత్తు పానీయాలు తీసుకున్నటువంటి వ్యక్తులు వచ్చి బయట నుంచి మీరు వచ్చి ఇక్కడ మీరు చెప్తే వాళ్ళు ఓటేస్తారా? మమ్మల్ని కాదని మీరు వాళ్ళని మీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తారా?